తెలంగాణ అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తో పాటుగా అన్నారు తెలంగాణ బిల్ పాస్ అయ్యే సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 అనుగుణంగా బిల్ పాస్ అయినటువంటి సందర్భంలో పాత్రధారులంగా కొంతమంది ఉండి లేకుండా కూడా మేము దీన్ని తెచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి 10 సంవత్సరాలు పాఠ్య పుస్తకాల్లో కూడా ఉద్యమ చరిత్ర తప్పులు రాసినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఆనాడు ఆంధ్ర పాలకులు తెలంగాణకు సంబంధించిన అంశాన్ని మరుగునపరిచారు. తెలంగాణ కవులు కళాకారులు ఉద్యమకారులు అన్నారు. ఆనాడు రజాకార్ పోరాటకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళకు సంబంధించిన మార్చేశారు. ఇవాళ కూడా 10 సంవత్సరాల్లో తెలంగాణకు సంబంధించిన వాస్తవ చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ అసలు సిసలైన కళాకారులకు సంబంధించి అసలు సిసలైనటువంటి ఉద్యమకారులకు సంబంధించి అందరికీ సంబంధించి ప్రాధాన్యత ఉండాలి, భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క మార్పులు చేర్పులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఇది వ్యక్తిగతమైనటువంటి ఎవరి ఆకాంక్షలు కాదు అధ్యక్ష, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష దానికి అనుగుణంగా కొనసాగుతోంది. దీనిపైన కూడా విమర్శ చేస్తే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వాళ్ళు ఎక్కడి దాకా కిందికి దిగజారుతా ఉన్నారో, వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ ఆలోచనలు ఏందో వ్యక్తిగతానికే పరిమితం అయితే ఎట్లా అనేటువంటి వాటి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా అందరూ రావాలని ప్రభుత్వం పక్షాన కోరుతూ మరి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటు విషయం లోపల సహకరించి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.